నమస్తే అన్న. నమస్తే నమస్తే. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇది బ్రహ్మాండంగా ఉన్నది. తిరుపతి దేవస్థానం వచ్చిన తర్వాత నిజంగా కూడా ఇక్కడ భగవంతుని చూస్తుంటే మన ఆత్మల్ని ఉండని అనిపిస్తుంది. ముఖ్యంగా ఏర్పాట్లు కూడా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి అనేది ఒక సిస్టమేటిక్, ఆత్మకు అనేది ఒక శాంతి. ఆ భగవంతుడు ఎంతో శాంతి కల్పించి చాలా మంచి డెకరేషన్ అన్నీ బాగా చేశారు. చాలా మేనేజ్మెంట్ కూడా బాగుంది, మంచిగా ఉన్నది అంతా. చాలా సంతోషం. ఎప్పటికీ ఆ భగవంతుడు మనందరం కూడా ఫ్యామిలీతో వచ్చినాం, చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. వైకుంఠ ఏకాదశి రోజు మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఓం నమో వెంకటేశాయ. ఆ స్వామివారి భిక్షతో ఇన్ని సంవత్సరాలు మీ ముందు ఇంకా ఇంత ఫిట్గా ఉన్నాను. ఈ మధ్య నాకు ఆయన వేషం వేసే ఒక అద్భుత అవకాశం నాకు వచ్చింది. ఏడుకొండలవాడ వెంకటరమణ, అందుకే ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి సంవత్సరం నేను వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను, వారి కాళ్ళ మీద పడి. కారణం, ఆయన నాకు వైకుంఠ ఏకాదశి రోజున ఒక కొడుకునిచ్చారు. అందుకని ఎన్ని సంవత్సరాలైనా అసలైనా నేను ఆయన అణువుని, ఆయన కాళ్ళు కింద ఉండే ఒక చిన్న అణువుని. సో ఆయనతో నేను పెరిగాను, ఆయన నన్ను పెంచారు. ఇలాగే మీరందరూ కూడా ఇప్పుడు నేను చేసుకున్న దర్శనం మీ అందరూ చేసుకున్నట్టుగా భావిస్తూ మీరందరూ ఆ స్వామివారి దర్శనం చేసుకుని పునీతులు కావాలని, మహా ఆనందంగా జీవితంలో ఉండాలని మరోసారి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు చాలా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా పకడ్బందీగా, అద్భుతంగా, చాలా పద్ధతిగా ఏర్పాటు చేశారండి. చాలా వీలైనంత మంది, ఎక్కువ మందికి ఈసారి దర్శనం దొరుకుతుందని, మరి ముఖ్యంగా వైకుంఠ దర్శనం దొరుకుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి బ్లెస్సింగ్స్ కూడా అలాగే ఉంటాయి అందరికీ, ఎందుకంటే ఏర్పాట్లన్నీ అలా ఉన్నాయి. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, చాలా అద్భుతంగా అరేంజ్ చేశారండి. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ దేవస్థానం వారికి. నమస్కారం సార్. నమస్తే. నమస్తే నమస్తే. స్వామివారి దర్శనం ఎలా జరిగింది? చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. చెప్పిన టైం ప్రకారం క్యూలోకి వచ్చాము. అదేవిధంగా మాకు దర్శనం కానీ అన్నీ చాలా బాగా జరిగినాయి. చాలా అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంది. నిన్న దర్శనం చేసుకున్నాం. నిన్న దర్శనానికి ఈరోజు ఈ అలంకరణలో చాలా ప్రత్యేకంగా మొత్తం మొదటి నుంచి క్యూ లైన్ దగ్గర నుంచి చాలా చాలా గొప్పగా, అది చాలా అనుభూతి చాలా ప్రత్యేకమైనది. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఎన్నోసార్లు ట్రై చేసినా కూడా ఎంతోమందికి రాలేదు ఈ అవకాశము. నేను విన్నాను 24 lakhs 25 lakhs మెంబర్స్ డీడిప్ వేస్తే 2 లక్షల మందికే వచ్చిందని. చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. అందులో ఏకాదశి రోజే దర్శనం చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. అసలు చాలా మంచిగా అరేంజ్ చేశారు టీటీడీ వాళ్ళు. అది ఇంతమందిని ఇంత నీట్గా సాఫీగా దర్శనం అయ్యేలాగా చేస్తున్నందుకు సో అప్రిషియేట్ చేయాలి టీటీడీ వాళ్ళని. చాలా బాగా జరిగిందండి దర్శనం. మహిళలకి కానీ పిల్లలకి సంబంధించినటువంటి వస్తువులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? అన్నీ చాలా బాగున్నాయండి. లైక్ మధ్య మధ్యలో టాయిలెట్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. వాళ్ళు కూడా వాలంటీర్స్ లాగా అక్కడక్కడ పెట్టారు కాబట్టి ఏం హెల్ప్ కావాలన్నా దొరుకుతుంది ఎక్కడైనా. సో అన్నీ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఓకే, స్వామివారి అలంకరణ కానీ ఇప్పుడు దేవస్థాన అలంకరణ ఎలా ఉంది మొత్తంగా? అసలు చెప్పాలంటే కన్నుల పండుగలాగా అనిపిస్తుంది. ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు ఇలా ఇంత డెకరేషన్ ఇదంతా. సో చాలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మళ్ళీ అవకాశం దొరికితే మళ్ళీ వెళ్ళాలన్నట్లు అనిపిస్తుంది. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? కరీంనగర్ నుంచి అండి. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? దర్శనం ఎలా జరిగింది? టీటీడీ వారు చేసినటువంటి ఈ లక్కీ డిప్లో మొదటి రోజున వైకుంఠ ఏకాదశి మొదటి రోజున 3 రోజుల ఉత్సవాలు, అంటే 10 రోజుల ఉత్సవాల్లో మొదటి 3 రోజుల ఉత్సవాలు లక్కీ డిప్ వాళ్ళకే అన్నారు. అందులో లక్కీ డిప్లో నిజంగా స్వామి నన్ను ఎంచుకున్నట్టుగా నేను చాలా దివ్యంగా భావిస్తున్నాను. ఎందుకు అంటే లక్కీ డిప్ వేసిన వాళ్ళలో కూడా అందరూ లక్కీ డిప్ టైంకి వేశారు, నేను మాత్రం వేయలేకపోయాను. కరెక్ట్గా క్లోజ్ అవుతుందన్న 4:58 లక్కీ డిప్ వేస్తే 2 నిమిషాల టైంలో స్వామి నన్ను ఎంచుకున్నాడు, ఆయన పిలిపించుకున్నాడు ఇక్కడికి. నేను చాలా, నా జన్మ ధన్యమైంది. 35 ఏళ్ళ ఈ జీవితంలో అద్భుతమైన దర్శనాన్ని పొందాను. వైకుంఠ ఏకాదశికి శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ప్రపంచంలో పేరు ప్రసిద్ధి పొందినటువంటి మన తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో, వైకుంఠ ఏకాదశి మొదటి రోజు ఉత్సవంలో, అది కూడా ఉదయం స్లాట్ 6 గంటలకి, అది కూడా క్లోజింగ్ టైంలో వేసిన పరమాత్మ నన్ను పిలిపించుకున్నాడు అంటే అది నా భాగ్యంగా, నా జన్మధన్యమైనదిగా భావిస్తున్నాను.
టీటీడీ వారు చేసినటువంటి ఈ లక్కీ డిప్ విధానం కాస్త బాగుంది అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత ఇక్కడికి వచ్చి టికెట్ లేదు అని బాధపడే కంటే కూడా టికెట్ ఉంది కాబట్టే వచ్చాను. యాక్చువల్గా నవంబర్లో దర్శనం అయింది మాది, కానీ టికెట్ స్వామి ఇచ్చాడు కాబట్టి మళ్ళీ నేను తిరుమలకు రాగలిగాను. ఈ విధానం ఏదో నచ్చింది అని చెప్పొచ్చు. టికెట్ ఉంది కాబట్టి వచ్చాను. టికెట్ లేని వాళ్ళు రాకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వారి ఏర్పాట్లు అద్భుతం అండి. ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ జరిగిన ఇష్యూస్ అని కానీ అంతకుముందు జరిగిన ఇష్యూస్ భయపడి రావాలా వద్దా అని కూడా అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే ఇంట్లో మనం జనరల్గా చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తేనే కష్టపడతాం. అటువంటిది ఇన్ని లక్షల మందిని వ్యవహారాన్ని భరిస్తూ టీటీడీ వారు చేస్తున్నటువంటి వ్యవస్థ ఈనాటి వ్యవస్థ మాత్రం అద్భుతం. టైంకి పాలు అందాయి, మధ్యలో కట్టు పొంగలి అందింది, తిని కాస్త రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంది. ఒంట్లో సత్తువ వచ్చింది, ఆ సత్తువతోనే స్వామిని చూసుకున్నాం. ఎక్కడ తోపులాట మాత్రం జరగలేదండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం శ్రీవాణి కూడా ట్రై చేశాను. అందులో జరిగిన తోపులాట కూడా ఈరోజు తోపులాట జరగలేదు. చాలా ప్రశాంతంగా, చాలా స్లోగా మినిమం 3 నిమిషాలు చూసుకున్నాం. అంటే నడుస్తూ గరుడాద్వారం దగ్గర నుంచి మొదలుపెట్టి జైలు దగ్గరికి వెళ్ళేసరికి 3 నిమిషాలు స్వామిని అద్భుతంగా సేవించుకున్నాం. ఆ తర్వాత ఉత్తర ద్వారం నుంచి వెళ్తున్నప్పుడు కూడా వారు చేసినటువంటి డెకరేషన్ అండి, ఎప్పుడు వెళ్ళని మార్గం నుంచి ఇప్పుడు మనం ప్రదక్షిణ మార్గంగా వెళ్తున్నామన్న భాగ్యాన్ని మాకు ప్రసాదించింది స్వామి. అంత అద్భుతమైన ఏర్పాట్లు చేసిన టీటీడీ వారికి విధంగా చేయడానికి స్వామి ఒక పన్నాగం. అంటే ముందు స్వామి ఉన్నాడు, స్వామి తర్వాత వీళ్ళు ఉండాలి కదా, చేసేవాళ్ళు ఉండాలి కదా. చేసేవాళ్ళు కూడా అద్భుతంగా కష్టపడుతున్నారు. వారిని నిజంగా మెచ్చుకోవాలి. ఈ భాగ్యాన్ని మాకు ప్రసాదించిన స్వామిని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. హాయ్ అండి, హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అచ్చంపేట్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఇంతమందిలో వచ్చింది అని అంటే లక్కే కాబట్టి ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇంకా చాలా మంచిగా దర్శనం జరిగింది. ఒక 4 అవర్స్లో జరిగింది. ఆ స్వామిని చూస్తే ఈ 4 అవర్స్ మనం ఈజీగా మర్చిపోతాం. ఇట్స్ వర్త్. ఓకే, చాలా మంచిగా జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి టీటీడీ వారివి? అన్ని ఏర్పాట్లు మంచిగా అనుకూలంగా అంత మంచిగా జరిగింది. అంత మంచిగా ఇచ్చారు మనకి. చాలా డెకరేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు కళ్ళు ఇట్లా తీయలేకపోతున్నాం, అంత సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. ఓకే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం జరిగింది కదా మీకు, ఈరోజు దర్శనం ఎలా జరిగింది? సార్ ఈరోజు వైకుంఠంలో ఉన్నట్టు ఫీల్ అయ్యాం సార్. లోపల ఏర్పాట్లు కానీ టీటీడీ చాలా చక్కగా చేసిందండి. అన్ని ఏర్పాట్లు కూడా వచ్చిన యాత్రికులకి ఎక్కడికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు కానీ టీటీడీ మెంబర్స్ కానీ చాలా బాగా చేశారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా బాగుందండి. నిన్న కూడా దర్శనాలకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా 2-3 సార్లు దర్శనాలు చేసుకున్నారు. భక్తులందరూ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా వైకుంఠం నుంచి ఇంటికి వెళ్తున్నట్టు అందరూ ఫీల్ అయ్యి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్నారు. థ్యాంక్ యూ టీటీడీ, మంచి ఏర్పాట్లు చేశారు. అలాగే మన టెంపుల్ ముందు ఏర్పాటు చేసినటువంటి డెకరేషన్ కూడా చాలా బాగుంది. వైకుంఠం కిందకి దిగి వచ్చిందా, విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడన్న విధంగా డెకరేషన్ చేశారు. నిజంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంటూ గోవిందా గోవిందా. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొంపల్లి అండి, హైదరాబాద్ నుండి వచ్చాము. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపించింది అండి, చాలా బాగుంది. డెకరేషన్ కూడా ఏదో వైకుంఠంగా స్వర్గానికే వచ్చినట్టుంది. చాలా బాగుంది, చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు దర్శనం కూడా. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది, చాలా మంచిగా ఒక పద్ధతిగా వేలో చాలా ఎంత పెద్ద ఇబ్బంది ఏమనిపించలేదు, బాగుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? మహిళలకు కానీ పిల్లలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చింది. మంచి ఏర్పాట్లు చేశారు. రూమ్స్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు. ఎక్కడ ఏమీ ఇబ్బంది అవ్వలేదు. ఖాళీ దర్శనంలో అది ఎక్కడైనా ప్రాబ్లం ఉంటుంది, కానీ అన్నిటికంటే చాలా బాగా జరిగింది దర్శనం.